Save your JEE 2025. Avoid these 5 mistakes as your exam is there in next 4 days. 4 రోజుల్లో మీ JEE యొక్క ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక 5 మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలని, ఈ 5 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే మీ స్కోరు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము ఈ యొక్క మిస్టేక్స్ ఏంటి, ఎట్లాంటి అప్రోచ్ ఉండాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీకు ఇచ్చేటువంటి ఎంపీసీ కెరియర్ గైడెన్స్ అండ్ అవేర్నెస్లో భాగంగా నేను ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు తెలిసిందే 22వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే సిటీ ఇంటిమేషన్ వచ్చింది. ఇంకా మనకి ఆ టైమింగ్స్ ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. మనకి అడ్మిట్ కార్డు వస్తే తెలుస్తుంది ఇవి. సో మీరు ఈ 4 డేస్లో ఏదైతే ఉందో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనుకున్నప్పుడు సో ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఎలా ఫోకస్డ్గా ఉండాలి, ఎలా ఈ టైంని ఆర్గనైజ్ చేసుకోవాలి, మీ స్కోర్ని ఏ రకంగా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. సో మీరు స్ట్రెస్తో కూడుకుని ఉన్నప్పటికీ, లేదా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ, లేదా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పటికీ ఈ వీడియో మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీ యొక్క హార్డ్ వర్క్ని ఎన్హాన్స్ చేసి ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మీ యొక్క లక్ష్యాన్ని నుంచి దిగనీయకుండా మీకు ఈ వీడియో హెల్ప్ చేస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచి మోటివేషన్ అనేది దొరుకుతుంది. దీంట్లో ప్రధానంగా మనం చూద్దాం JEE ప్రిపరేషన్స్ టిప్స్, కొన్ని టిప్స్ చెప్తాను. సో లాస్ట్ ఈ 4 డేస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో చెప్తాను, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను, అదేవిధంగా మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్తాను, అదేవిధంగా ఎగ్జామ్ యొక్క సక్సెస్ టిప్స్ ఏదైతే ఉన్నాయో ఈ 5 పాయింట్లు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో మీకు తెలిసిందే 2025 మరో JEE మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి అటెంప్ట్కి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ వచ్చేయడం జరిగింది. ఇంకొక 4 డేస్లో మనకి ఈ యొక్క లాస్ట్ డేస్లో మనకి చాలా క్రూషియల్ అనమాట. ఈవెన్ చిన్న మిస్టేక్ చేసినప్పుడు కూడా దాని యొక్క కాస్ట్ అనేది మీరు ఇన్నేళ్ళు దాదాపు 8వ తరగతి నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 4 సంవత్సరాలు మీరు చేసినటువంటి శ్రమ యొక్క ఫలితాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు మరో 4 డేస్లో. అయినా మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసం నేను ఇచ్చేటువంటి టిప్స్ తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాయి అనమాట. సో ఒక 5 కామన్ మిస్టేక్స్ మనం ఈరోజు చెప్తాము. మీరు పెన్ అండ్ పేపర్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ లాంటిది. యూ జస్ట్ మేక్ ఏ నోట్, ఇటువంటి తప్పులు చేయకూడదు అనేసి. మిస్టేక్ నెంబర్ 1 మనం అందరం కూడా, మేము కూడా ఫస్ట్ సక్సెస్కి మొట్టమొదటి స్టెప్ వచ్చేసి ఈ పర్టికులర్గా లాస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఎగ్జామ్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త చాప్టర్స్ చదవద్దండి. ఇది టిప్ నెంబర్ 1. ఈ మిస్టేక్ చేస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో మొత్తం సిలబస్ని కవర్ చేయాలనే ప్రయత్నం కూడా చేయొద్దు. సో ఇది మిస్టేక్ నెంబర్ 1. ఇలా ఎవరు కూడా చేయొద్దు, దీన్ని అవాయిడ్ చేయండి. సో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయొద్దు, అదేవిధంగా మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలని ఈ లాస్ట్ మూమెంట్లో ప్రయత్నం అనేది చేయొద్దు. సో ఈ ఉన్నటువంటి 4 రోజుల్లో మనం ప్రయత్నం చేసేటప్పుడు మొత్తం ఎంటైర్ సిలబస్ని కవర్ చేయాలనుకోవటం ఒక చాలా పెద్ద తప్పు. అదేవిధంగా మీరు ఆ మిస్టేక్ అనేది చేయొద్దు. మీ యొక్క మార్క్స్ స్కోర్ యొక్క టెస్ట్ ఏదైతే స్కోర్ ఉందో 100 మార్క్స్ అండ్ అబవ్ ఉండిందనుకోండి, మొత్తం ఫోకస్ అంతా కూడా రివిజన్ మీద పెట్టండి. ఓకే, మీ యొక్క అండర్స్టాండింగ్ని పెంచుకోండి, కొత్త టాపిక్స్ వైపుకి పరిగెత్తే దాని బదులు. ఎవరైతే బిలో 100 మార్క్స్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 100 పైన ఉన్నటువంటి వాళ్ళు స్ట్రెంగ్తన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ ఫోకస్ క్లియర్లీ ఆన్ రివిజన్. ఎవరికైతే బిలో 100 వచ్చినాయో వాళ్ళు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకోండి. అంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేటువంటి వారిని ఒక కేటగిరీ ఏ గాను, కొంచెం అన్ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ని కేటగిరీ బి గాను చేసుకొని మీరు ఆ యొక్క ప్లానింగ్తో మీరు చదవాలన్నమాట. మీరు సిగ్నిఫికెంట్ లేనటువంటి టాపిక్స్ మీద అనవసరంగా టైము వేస్ట్ చేసుకోవద్దు. సో ఇది మిస్టేక్ నెంబర్ 1 మనం కంప్లీట్ చేసాం. మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే ఈ టైంలో ఎవరైతే మాక్ టెస్టులు రాయకుండా ఉంటారో అది ఒక పెద్ద మిస్టేక్ అనమాట. తప్పనిసరిగా మీరు మాక్ టెస్టులు ఏదైతే ఉంటాయో వాటిని రాయండి. సో ఈ వచ్చినటువంటి దీంట్లో ఏమవుతుందంటే మాక్ టెస్ట్ రాయటం వల్ల మనకి ఎగ్జామ్ టెంపర్మెంట్ మీద కానీ, టైం మేనేజ్మెంట్ మీద కానీ మరొకసారి మనం పట్టు సాధించవచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయండి. దాన్ని బట్టి మీరు రివిజన్ స్ట్రాటజీ అనేది మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ పెర్ఫార్మెన్స్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీ యొక్క రివిజన్ స్ట్రాటజీ దీని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క వీక్నెస్ ఏదైందో అది మీకు తెలియాలి. అప్పుడే మీరు దాన్ని అధిగమించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మిస్టేక్ నెంబర్ 3గా తీసుకున్నప్పుడు నాట్ అడ్జస్టింగ్ యువర్ బయలాజికల్ క్లాక్ టు ఎగ్జామ్ టైమింగ్స్ అనమాట. ఇది ఒక పెద్ద మిస్టేకు, కానీ ఇది మిస్టేక్ లాగా కనిపించదు, కానీ వాస్తవంగా ఇది పెద్ద మిస్టేక్స్. ఎందుకంటే మనందరిలో రకరకాల అలవాట్స్ ఉంటాయి, రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి అనమాట. 12 గంటలకు పనుకోవటం, పొద్దున్నే 10 గంటలకు లేయటం,
ఇది న్యాచురల్గా ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉన్నారో మీ జనరేషన్కి ఇది న్యాచురల్ హ్యాబిట్. మీరు దాని ప్రకారంగా ఉన్నప్పుడు సహజంగా మీకు మార్నింగ్ షిఫ్ట్ పడింది అనుకోండి 9 గంటలకి, మంచి నిద్ర టైం అనమాట మీకు అది. అంటే మీరు డీప్ స్లీప్లో ఉండే టైం ఏదైనా ఉందంటే మార్నింగ్ 7 గంటల నుంచి 10 గంటల దాకా కరెక్ట్గా ఆ టైంలో ఎగ్జామ్కి పోయి తోగుతూ ఉంటారు ఇట్లా డింగ్ అని. అందువల్ల మీరు ఈ పద్ధతిని ఫస్ట్ మార్చుకోండి. మీకు వచ్చేటువంటి ఎగ్జామ్ టైంను బట్టి మీ యొక్క బయలాజికల్ క్లాక్ని చేంజ్ చేసుకోండి, ఎగ్జామ్ టైమింగ్స్ని బట్టి చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. ఏం లేదు ఎగ్జామ్ రోజు వరకు అడ్జస్ట్ అవుదామని అనుకుంటారు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క క్లాక్ టైమింగ్ని సెట్ చేసుకోండి. పొద్దున్నే లేయటం, సాయంత్రం టయానికి బరాబర్ నిద్రపోవటం, మీ యొక్క స్లాట్స్ ఏదైతే వస్తాయో దాని ప్రకారంగా మీ యొక్క బయలాజికల్ టైం టేబుల్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ మీరు 4 ఏళ్ళు కష్టపడ్డటువంటి చదువు మీరు ఎగ్జామ్ హాల్లో పోయి నిద్రమూడ్లో పోయినారంటే అది మొత్తం పోతుంది. 4వ మిస్టేక్ వచ్చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని వదిలేయటం. మీరు మ్యాక్సిమం స్ట్రెస్ చేద్దాం, ఐఐటి కొట్టేద్దాం, ₹1,00,00,000 పట్టేద్దాం, ఈ ఆలోచనలో పేరెంట్స్ మీరు ఆరోగ్యాన్ని కానీ వదిలిపెట్టేశారంటే అది మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. స్ట్రెస్, నిద్ర లేకపోవటం, అన్హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ మొత్తం మీ ఇమ్యూన్ సిస్టమ్ని డౌన్ చేస్తుంది. తద్వారా మీరు రోగాన పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆశల పల్లకి కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఫుడ్ తినండి, హెల్తీ ఫుడ్ తినండి, ఎక్కువ వాటర్ తీసుకోండి, జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్, మీరు ఎట్టి పరిస్థితుల్లో 6 to 7 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ను మాత్రం ప్రతిరోజు తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఈ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే. సో ఎప్పుడైతే హెల్దీ బాడీ ఉంటుందో అది మీ మైండ్ని షార్ప్గా ఉంచి మీకు మరిన్ని మార్క్స్ వచ్చే రకంగా అది దోహదం చేస్తుంది. సో మిస్టేక్ నెంబర్ 5గా మనం తీసుకున్నప్పుడు ఏదో చేసేద్దాం, స్ట్రెస్, యాంగ్జైటీ, కుమ్మేద్దాం, తడిపేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని చెప్పేసి మనం ఊరిన టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఈ టెన్షన్ వల్ల ఒరిగేదానికన్నా కానీ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎగ్జామ్ అంటే నార్మల్గా అందరికీ ఎంతో కొంత భయమో లేకపోతే బెంగో ఉంటుంది, కానీ టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ స్ట్రెస్ అనేది ఒక పెద్ద శత్రువు ఎగ్జామ్కి. మీరు డిస్ట్రాక్షన్స్ ఏదైతే ఉన్నాయో మనందరికీ తెలిసినటువంటి ఇన్స్టా డిస్ట్రాక్షన్ అనుకోండి, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ అనుకోండి, మీరు పెట్టినటువంటి 4 సంవత్సరాల యొక్క అవుట్పుట్ని ప్రదర్శించే సమయం వచ్చింది. కాబట్టి అట్లీస్ట్ ఈ 4 రోజులైనా వాటిని పూర్తిగా దూరం పెట్టండి. ఇంకొకటి మీరు చేసేటువంటి మిస్టేకు, ఫెయిల్ అయిపోతామేమో, సరిగా రాయలేమేమో అనే విషయాల గురించి ఇప్పుడు ఆలోచన చేయొద్దు. రివిజన్ మీద ఫోకస్ పెట్టండి. బిలో 100 వచ్చిన వాళ్ళు అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద దృష్టి పెట్టండి తప్ప అనవసరమైనటువంటి టెన్షన్స్ని మీరు తీసుకోవద్దు. పర్టికులర్గా ఫెయిల్ అయిపోతా ఉన్న టెన్షన్ అయితే అసలే తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, కాన్ఫిడెంట్గా ఉండండి. సో సెల్ఫ్ మోటివేషన్ స్టెప్ నెంబర్ 6 వచ్చేసి సెల్ఫ్ మోటివేషన్. సో యూ క్యాన్ డూ దిస్ అనేటువంటి మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి, మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకోండి. మీకు ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఏం కాన్ఫిడెన్స్ అది, యూ క్యాన్ డూ దిస్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు జేఈకి సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, కేవలం 1.2% మాత్రమే సక్సెస్ రేట్. 98.8% మంది జేఈ కొట్టలేరు. దాని మాత్రాన జీవితంలో పోయేదేం లేదు. మిమ్మల్ని మీ యొక్క సమస్యలను అడ్రస్ చేయడానికి, అంటే జేఈ మీరు రాయలేకపోయారన్నట్లయితే మీరు జీవితంలో అన్నీ కోల్పోయినట్టు కాదు. కాబట్టి కాన్ఫిడెంట్గా మీరు పోయి ఎగ్జామ్ రాయండి. ఈ బేసిక్ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి. మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి. మీకు చేసినటువంటి హార్డ్ వర్క్ మీ యొక్క బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మీరు డిజర్వ్డ్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో, ప్లీజ్ షేర్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో. ఇట్లాంటి జేఈ రిలేటెడ్ సంబంధించినటువంటి అనేక ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ సమాచారాన్ని ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.